అవసరం లే, పర్మిట్ షాపులు ఇచ్చారు, క్వాలిటీ మద్యం ఇస్తున్నారు, రిహాబిలిటేషన్ చట్టాలు పెట్టున్నారు. దీనికి మించి ఏ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాం. మనం ఒకసారి టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ గారు ఉన్నారు, ఉదయశ్రీ గారితో మాట్లాడదాం. ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి, నమస్కారం అండి, అంతరాష్ట్ర నమస్కారం అండి. ఉదయశ్రీ గారు, ఎలా చూడాలంటారు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మద్యానికి సంబంధించి? మీరు ఇందాకడ లక్ష్మణరావు గారి టైంలో మీరు మాట్లాడారు, ఇద్దరికి ఒకసారి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా ఉదయశ్రీ గారు? అవునండి, మరి ఎమ్మెల్యేని పట్టుకొని ఎమ్మెల్యే ఎవడండి అంటే ఎవరు ఊరుకుంటారండి? మరి జగన్మోహన్ రెడ్డి ఎవడండి? పెంచి పోషించింది, ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది పేరు తెచ్చింది, ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడండి? ఎంత మంది లిక్కర్ స్కామ్ వల్ల దాదాపు ఒక జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలు దొరికేశాడే. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడండి? ఆ కల్తీ మద్యం వల్ల కేవలం ఒక కల్తీ మద్యం మీదే 3,500 కోట్లు దొరికేశాడు జగన్మోహన్ రెడ్డి. మన జగన్మోహన్ రెడ్డి ఎవడు? ఇదే నా సెంట్రల్ నియోజకవర్గం, నువ్వు ఎవరమ్మని అడుగుతావు కదా అతను. నేను సెంట్రల్ నియోజకవర్గం అని కార్యకర్తని. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి బార్లో 6 మంది ప్రాణాలు కోల్పోతే అప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? అతను ఎందుకు మందలించలేకపోయారు? అతను ఎందుకు దబాయించలేకపోయారు? అతను ఎందుకు అడగలేకపోయారు అడుగుతాను. ఈ రోజు 6 మంది చనిపోయారు కదా. జంగారెడ్డి గుడిలో 4 సారా దాగి 27 మంది చనిపోతే అప్పుడే అందరూ అప్పుడే మాట్లాడగలిగారు. ఉదయశ్రీ గారు ఒకటి మీరు గుర్తుపెట్టారా? ఇందాక ఏవైతే మీకు రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడారో, మాజీ మంత్రి ఎమ్మెల్యేని ఆడు అన్నందుకు మీకు కోపం వచ్చింది. మరి మాజీ ముఖ్యమంత్రిని మీరు కూడా ఏకవచనంతో పిలవకూడదు కదా, మీరు కూడా సంయమనం పాటించాలి కదా. ఇచ్చిపుచ్చుకుంటాం కదండి. రాష్ట్రాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యేని వాడేవడన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి అవసరంలో తప్పలేదు కదా. అవుతారు, మనకు గౌరవిస్తే మనం వాళ్ళకి గౌరవిస్తాము. మన గౌరవం గౌరవిస్తేవాడండి 5 సంవత్సరాలకు అలిగి తొక్కి పెట్టించారు. ఇంకా అట్లాగే ఉంటే రైట్. ఇప్పుడు ములకలపల్లిలో జరిగిన సంఘటన గురించి ఓకే టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు ములకలపల్లి అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటన గురించి మీరు ఏం చెప్తారు? దానిలో 2 టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ రకంగా ఉందనడానికి నిదర్శనం అంటే ఏం చెప్తారు మీరు దీన్ని అరికట్టడానికి? ఇద్దరిని ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగిందండి. అది కదా ప్రభుత్వం అంటే, అది కదా పార్టీ నిబద్ధతలు అంటే. ఎంతో మంది ఈ లిక్కర్ స్కామ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కూడా మందలించలేకపోయాడు, ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేకపోయాడు. ఎంత మంది పేర్లు పెట్టుకొచ్చినా సరే మూసుకుని కూర్చున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అలా కాకుండా ఎవరైతే దీనికి పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. జయచంద్ర రెడ్డి అనే అతను ఆఫ్రికాలో ఉన్నాడు, అతను సౌత్ ఆఫ్రికాలో ఉండడం వల్ల అతని మీద చర్యలు తీసుకొని పోయారు. అతను ఎప్పుడు వచ్చినా సరే ఇమ్మీడియట్లీగా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇలాంటివి ఉపేక్షించదు. మేము తప్పుని ఖండించేటప్పుడు మేము తప్పు ఎందుకు చేస్తాము? 5 సంవత్సరాల్లో ఎంత మంది మరణించారు? 30,000 మంది సార్. 30,000 మంది నరాల వ్యాధితో కానివ్వండి, కిడ్నీల బారిన పడివ్వండి, లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మీరు ఏదైతే చెప్తున్నారో ఈ జే బ్రాండ్ అనేది గతంలో ఉన్న టీడీపీ, అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అది పురుడు పోసుకుందన్న వార్తల్లో వాస్తవం లేదంటారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్ అని పెట్టింది ఆయన ప్రభుత్వంలో కాదని తెలుస్తుంది కదా, దానిలో వాస్తవం లేదా? సార్, జే బ్రాండ్ అనేది అందులో విపరీతమైన రసాయనాలు, అసలు అనారోగ్యానికి సంబంధించిన రసాయనాలు ఉన్నాయని చెన్నై, బెంగళూరు, అమెరికా మంచి పరిశోధకులు చేశారు సార్. అయినా జే బ్రాండ్ ఆపగలిగాడా? ఎవరెక్కడ పోతే మనకెందుకు? ప్రజల ప్రాణాలు ఎంతమందికి పోతే మనకెందుకు? మనకు కోట్లు వస్తాయా లేదా? 3,500 కోట్ల రూపాయలు దోచేశాడు లిక్కర్ స్కామ్ వల్ల. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి అడ్డు పెట్టుకొని కొన్ని వేల కోట్లు దోచేశాడు. అలాంటి సస్పెండ్ చేయడం చెప్పగల, అలాంటి చర్యలు తీసుకోవడం చెప్పగల. మా ప్రభుత్వం ఈ రోజు చర్యలు తీసుకుంటా ఉంటే చూడలేకపోతా ఉన్నారు. అది మీ పార్టీ అయ్యామనివ్వండి, మా పార్టీ అయ్యామనివ్వండి, ఎవరిని వదిలిపెట్టదు, వదిలిపెట్టే లేదు. 35 లక్షల మంది సార్ ఈ కల్తీ మద్యానికి 5 సంవత్సరాల్లో 35 లక్షల మంది మరణించారు. వాళ్ళ కుటుంబాలకు తగదంటారా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ప్రభుత్వానికి? 35 లక్షల మంది ప్రాణాలు తీసుకున్నారు. మరి ఏంటిసారి డబ్బు అంటే చాలా, డబ్బుతో ఉంటే చాలా, డబ్బే కూడ పెడుతుంది అనుకుంటా ఉన్నారా?
మంచి మర్యాద 10 మంది పోయేటప్పుడు మంచి అనిపించుకుని చాలానికి వేశారు. కంటి మధ్య వల్ల డబ్బు వస్తే చాలు. ఈ జయబ్రామ్ లో ఎప్పుడో ప్లాన్ చేయమని చెప్పినా సరే అధికార మతాన్ని చూసుకొని 5 సంవత్సరాలు రన్ చేసిన పరిస్థితి. ఈ రోజు మద్యం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండే మద్యాన్ని అమ్ముతున్నారు. మద్యం అంటేనే మద్యపానం అంటేనే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యానికి హానికరం. దాన్ని మళ్ళీ కొత్తగా కలరింగ్ ఇవ్వడం అనేది కూడా పరిపాటి కదా. దానికి బానిసలైపోయే మద్యం కాస్తారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చిన్న చిత్తు కావాలని కూడా చదువుకునే విద్యార్థులు కూడా బానిసలు చేశారు సార్. రైట్ ఉదయశ్రీ గారు. ఎస్, మరొక గెస్ట్ ఉన్నారు. ఎస్, తల్లుల ఉసురు తగలంటారా సార్? తల్లుల కడుపు కొత్త తగలంటారా సార్? ఎంతమంది సార్, ఎంతమంది ఆంధ్ర రాష్ట్రంలోకి రండి, ప్రజల్లోకి రండి, వాళ్ళని చెప్తారు మీ కంటి మధ్య వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయో. రైట్ ఉదయశ్రీ గారు, మరి కాసేపట్లో వస్తాయి. ఎస్ ఏడుస్తా ఉన్నారో ఈ రోజు. ఎస్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మీకు